సార్ ఇప్పుడే బస్సులో అడిగారు శ్రీనివాసపురం రిజర్వాయర్ కు ఎంత డబ్బు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయంటే సార్ ఈ శ్రీనివాసపురం రిజర్వాయర్ గల్లా 25,000 ఎకరాలకు ఆయకట్టి వచ్చి సార్ అంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే వెలుగిల్లు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చంటే ఇన్ని ఎకరాలకు ఇవ్వాలంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే 50 పడకలు పెంచి 150 పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే మనం ఈ 16 నెలల్లోనే సుమారు 12 కోట్ల రూపాయలతో పాట్ హోల్స్ వేసుకోవడం, ఈ జిల్లాలోనే ఎక్కువ 29 రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది. అలాగే 70 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో జరుగుతా ఉంది సార్. ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా మనులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ ముఖాల్లో సంతోషం, ఈ డిసిప్లిన్ చూస్తా అంటే ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్సు అన్నారో వీళ్ళు ఓట్లేసి గెలిపించిన నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. అలాగే సార్ ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్. ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ. 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్. ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం సార్. మాకంటే మీరే బాగా చెప్పారు సార్. ఎక్కడ ఏ చెరువు ఉంది, ఏ ప్రాజెక్టు ఉంది, వెలుగుళ్ళు ప్రాజెక్టుకి ఎవరు శంకుస్థాపన చేశారో, ఎన్ని ఎకరాలకు ఆయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్. తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుళ్ళు హంద్రీ దివాని ద్వారా మీరు నీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్. తప్పకుండా ఇది జరుగుతుంది. మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా సార్. అలాగే సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ప్రాంతంలో నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కును స్టార్ట్ చేయడం జరిగింది సార్. దానికి కూడా రాయచోటి నియోజకవర్గ ప్రజల ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండేది సార్. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సుమారు 30 కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను ఫస్ట్ లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్. ఓసారి తప్పట్లు కొట్టండి అంతా. ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్ లో 840 విలేజెస్ కు దీని ద్వారా నీళ్లు ఇస్తున్నాం సార్. ఈ 840 ఇళ్ళు ఊర్లకు ఇస్తే మన నియోజకవర్గంలో 100% నీళ్లు వెలుగుల్లో అలాగే రోడ్ల మడుగు స్కీమ్ ద్వారా వస్తాయి సార్. మాకు నీటి సమస్య అనేది ఉండదు. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నాయి సార్. తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే 20 సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. జై హింద్.